అలాగే మరి తెలంగాణ చీఫ్ సెక్రటరీతో కావచ్చు నిన్న సమావేశం జరిపింది. సో ఎన్నికల సంఘం ఒకవైపు ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సో దీంట్లో మరి గవర్నర్ ఇష్యూలో మొత్తానికి నిర్ణయం తీసుకోకుండా ముందు మీరు ఎలా ఎన్నికలకు వెళ్తారు, ఆర్డినెన్స్ మీద క్లారిటీ రావాలని చెప్పి చెప్తున్న తరుణంలో ఈరోజు ఇదే అంశంపై మరి బిగ్ డిబేట్. ఇక ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు అనలిస్టు కోటేశ్వరరావు గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి సుమిత్రా ఆనంద్ గారు, సో బీజేపీ పార్టీ నుంచి డాక్టర్ పివి రెడ్డి గారు, శివకుమార్ లాల్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, డాక్టర్ గారు. సో ముందుగా కోటేశ్వరరావు గారితో మొదలు పెడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా చూస్తారు సార్ మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇక మరికొన్ని గంటల్లో వెలువడుతుంది అని చెప్పి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం, జీవో 9 తీసుకొస్తున్నామని చెప్పి మరి ఒకవైపు ప్రభుత్వం చెప్తున్న క్రమంలో ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సో ఎన్నికల సంఘం కూడా సమావేశం కావడం కావచ్చు, సో లాస్ట్ మినిట్లో హైకోర్టు మరొకసారి తీర్పు ఇవ్వడం, దీన్ని ఎట్లా చూస్తాం సార్? ఈ అంశం గురించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చల సందర్భంగా నా అభిప్రాయాలని స్పష్టంగా చెప్పాను. ప్రభుత్వం జీవో ఇచ్చినా లేకపోతే నోటిఫికేషన్ ఇచ్చినా కానీ వాటిని హైకోర్టులో సవాల్ చేస్తారు. హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పునిస్తుంది అని చూసినప్పుడు గతంలో బీహార్ విషయంలో లేదా సుప్రీంకోర్టుల నేపథ్యంలో దానికి అనుగుణంగానే తీర్పు వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని నేను గతంలో చెప్పాను. ఇప్పుడు కూడా నేను మళ్ళా అదే చెప్తున్నాను. ఎందుకు అంటే గతంలో వివిధ సందర్భాల్లో వివిధ రాష్ట్రాల్లో హైకోర్టులు కావచ్చు లేకపోతే సుప్రీంకోర్టు కానివ్వండి, ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ ప్రక్రియను అడ్డుకోవటానికి నిరాకరించినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి, తెలంగాణకు వచ్చేసరికి హైకోర్టు 2 విషయాలు స్పష్టం చేసింది. మేము దీన్ని విచారిస్తాము, అయితే ఆ విచారణ నోటిఫికేషన్ వెలువడినప్పటికీ ఆ విచారణ కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేసింది. దానికంటే ముందే గవర్నరు బిల్లులకు ఆమోదం లేకుండా మీరు ఎట్లా చేస్తారు అనేటువంటి ప్రశ్నను కూడా ముందుగానే లేవనెత్తినటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు తీర్పు ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సూచనలు చేస్తుంది అనేది కూడా ఆసక్తి కలిగించేటువంటి అంశం అనేది నా అభిప్రాయం. అందువలన 8వ తారీఖు విచారణ మరి ఎన్ని రోజులు సాగుతుందో తెలియదు. 8వ తారీఖు మళ్ళా వస్తుంది. అయితే నేను అనుకోవటం ఏమిటంటే అప్పట్లోగా సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసు అది తేలేటువంటిది కాదు. మరి తేలినప్పుడు ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మరి దాన్ని ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడున్నటువంటి జీవో లేదా ఉత్తర్వు చట్టం ఏదైతే ఉందో ఆ మేరకు 50% లోపుగా ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారం మీరు ఎన్నికలు జరపండి. ఒకవేళ తర్వాత తీర్పులు వచ్చి అటువంటి హక్కు, రిజర్వేషన్లు పెంచేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అనేటువంటి అభిప్రాయం కలిగితే తర్వాత మీరు ఎన్నికలు అందరికీ నిర్వహించుకోండి అని తీర్పు చెప్పే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఏమైనప్పటికీ కోర్టు ఫలానా చెప్తుంది, ఫలానా విధంగా చెప్తుంది, లేదా ఫలానా విధంగా చెప్పదు అని మనం జోస్యం చెప్పడానికి లేదు కనుక ఇది ఒక ఆసక్తికరమైనటువంటి టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉందని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పగలను. ఓకే సార్. ఎర్రంరాజు గారు ఒక నిమిషం మీరు స్టేబుల్గా ఉండండి, మీరు కదలొద్దు. లైవ్ ఉంది సార్, ఇది లైవ్, మీరు అక్కడే ఉండండి ప్లీజ్.